కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. రైట్ సార్, రైట్. కిరణ్ గారు, సో మీకేమనిపిస్తుంది అంటే కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా ఇదంతా ఒక వ్యూహంలాగా అనిపిస్తుందా? ముందు నుంచి కూడా అంటే ఎప్పటి నుంచో ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఇరు పార్టీలు చాలా బలోపేతంగా కనిపించిన పార్టీలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో దూరం పెరగడానికి కారణం వైసీపీ నేతలే అనుకోవచ్చా, ఆయన చుట్టూ ఉన్న కోటరీ అనుకోవచ్చా? అసలు మీకేమనిపిస్తుంది? లేదు కృష్ణాంజలి గారు చెప్పినట్టుగా కాదు, ఇదంతా మళ్ళీ బంధం కొనసాగుతూనే ఉంది, పైకి కనిపిస్తున్న వాళ్ళ రాజకీయ క్రీడలో భాగమే అనుకోవాలా? గుడ్ ఈవినింగ్ అండి, మీకు పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి, అదేవిధంగా ప్రేమ ప్రేక్షకులందరికీ కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వచ్చారా లేదా ఇంకోటి అనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వచ్చే ఒక్క రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో కానీ ఒక్కటి కూడా లేదు. ఎవడు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి నేను సింగిల్ సింహం అని చెప్పి అంటా ఉన్నారు. సరే, అదొక భాగం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓడిపోవటానికి ఎవరి మీదో మనం నెట్టాల్సినటువంటి అవసరం లేదు. స్ట్రాటజిస్టులు మానో లేదా సలహాదారులను లేదా ఇంకోలో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే జనాలని, ప్రజలని యాచకులుగా భావించేటువంటి ఒక బూర్జువా మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిలో స్పష్టంగా 5 సంవత్సరాలు కనపడింది. నేను ఒక పెద్ద అంటే ఆయన డంపులో నుంచి ఏదో డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పంచుతున్నట్టు, ఇది ప్రభుత్వ ధనం, ప్రజల ట్యాక్సుల ద్వారా వచ్చిన ధనం. ఈ ధనాన్ని సంక్షేమ పథకాలకి మ్యాండేటరీగా రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సినటువంటి నా బాధ్యత. దానితో పాటుగా ప్రభుత్వ అధినేతగా అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా ప్రభుత్వానికి ఆదాయం పెంచేటువంటి వనరులను పెంచాలా, అదేవిధంగా అభివృద్ధి పనులు చేయాలా, మౌలిక సదుపాయాలు చేయాలా, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలా, ఇవేమీ చేయకుండా కేవలం 5,000 రూపాయల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి జనాలకి 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఇదే అభివృద్ధి అనుకుంటే అది చాలా పొరపాటు. ఇప్పుడు ఇంట్లో 3 పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికే ఆ రోజున విద్యా దీవెన ఏదో సంథింగ్ ఇచ్చారు. ఇప్పుడు మిగతా పిల్లల పరిస్థితి ఏంటి? అదే విధంగా 9,000 స్కూల్స్ ని మూసివేశారు. అంతేనా? 27 దళితులకు సంబంధించిన పథకాలను రద్దు చేశారు. అదొక్కటేనా? అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నాడు అంబేద్కర్ విదేశీ విద్యకి. అంత మాత్రమేనా? ఈ రోజున తిరుపతిలో కుర్రాడి మీద దాడి జరిగిన దాన్ని ఎవరం కూడా ఒప్పుకోము. అటువంటి వారిని తోలు వలవాల్సిందే, వాళ్ళపైన కేసు పెట్టాల్సిందే, వాళ్ళని చట్టపరంగా శిక్షించాల్సిందే. శిక్షించే క్రమం కూడా యాక్టివిటీ కూడా జరుగుతూ ఉంది. ఎఫ్ఐఆర్ కట్టారు, ముద్దాలను పట్టుకుంటున్నారు. దానికి సంబంధించిన కార్యక్రమం ప్రభుత్వం చేయాల్సిన పని జరుగుతూ ఉంది. ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నీ ఎమ్మెల్సీ ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే నోటికి ఏ తాళం వేసుకున్నావో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున. అంటే ఎన్ని రకాల దౌర్జన్యాలు, దాష్టికాలు చేయాలో అన్నీ చేసి ఆయన స్వయంగా ఆయన పరిపాలనలో చేసినటువంటి తప్పుని ఎవరిపైన వేయాల్సిన అవసరం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో భాగంగానే ఆయన ఓటమి కారణం. ఎందుకు చెప్తా ఉన్నానంటే అండి, ఇప్పుడు 175కి 175 అంటే వైనాట్ 175 అంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ. డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటి? అధికార పక్షం ఉండాలా, ప్రతిపక్షం ఉండాలా. అధికార పక్షం చేసి ఏదైనా తప్పులు చేసి ఆ తప్పుల్ని ప్రశ్నించడానికి ప్రతిపక్షం కూడా ఉండాలి. ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంలో ఉండాలని కోరుకునేవాడు ప్రజాస్వామ్యవాది. డిక్టేటర్లు ఏం కోరుకుంటారు? డిక్టేటర్లు నేను ఒక్కడనే ఉండాలి, నేను తప్ప ఎవరు ఉండకూడదు అనేటువంటి మనస్తత్వం, హిట్లర్ మనస్తత్వం ఉండబట్టి ఈ రోజున నేను ఒక్కడనే ఇక్కడ ఉండాలనేటువంటి ఆ మనస్తత్వంతోనే ఆ రోజున వైనాట్ 175 అన్నారు. ఎంత ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి ఆలోచన చూడండి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎం ధర్మరాజు ఎంఏ అని ఒక సినిమా ఉంది, మోహన్ బాబు గారు హీరో. అందులో హీరో విలను రెండు ఆయనే. ఆయన ఎమ్మెల్యే అయ్యే వరకు చాలా అనుకువగా, అసలు చాలా అంటే ఎంత రకంగా ఉండాలో అంతవరకు ఉండి ఆ ఎమ్మెల్యే పదవి గెలవగానే ఏ విధంగా ప్రవర్తిస్తారో సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే విధంగా ప్రవర్తించారు. ముఖ్యమంత్రి కాకముందు అనునిత్యం ప్రజలతో ఉన్నారు, ప్రజల కోసం తిరుగుతా ఉన్నారు, ముద్దులు పెట్టుకుంటా ఉన్నారు, హగ్గులు ఇస్తా ఉన్నారు, రకరకాలైనటువంటి ఈవెంట్లు అన్ని చేశారు. ఎప్పుడైతే ఆయన టార్గెట్ అచీవ్ అయ్యాడో, ముఖ్యమంత్రి అయ్యాడో, ప్రజలకి దూరంగా ప్యాలెస్ లో ఆయన జీవితాన్ని గడిపాడు. పరదాలు చాటున ఆయన జీవితాన్ని గడిపాడు. ప్రజలతో ఉన్నటువంటి కనెక్షన్ ని డిస్కనెక్ట్ అయిపోయాడు. ఆయన చేసిన తప్పులకి జీవిత కాలం ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు
ఇంకొకసారి ముఖ్యమంత్రి చేసేటువంటి అవకాశం లేనటువంటి శిక్ష వేశారు. ఆ శిక్ష కంటిన్యూ అయిపోతుంది. ఈ ఆయన ఓటమికి కానీ బీజేపీతో కలిసినా కలవకపోయినా ఇంతకంటే గొప్ప రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉండేది కాదండి. సో ఎస్ కంటిన్యూ చేద్దాం కిరణ్ గారు, కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేస్తాను, ఒక్క నిమిషం. చందు